దేహం మొదట్లో పెరిగినా తుదకు నశించేదే. అందుకే దీన్ని శరీరం అన్నారు. దేహం అంటే పెరిగేది అని, శరీరం అంటే శిథిలమయ్యేది అని అర్థాలు. ఈ రెండు పదాలు దేహ శరీర స్వభావాలను చక్కగా వివరించి చెప్పేవి. పుట్టుక నుండి యవ్వనం దాటి ప్రౌఢ వయస్సు వచ్చే వరకు దేహం పెరుగుతూ ఉంటుంది. ఇది చాలా సహజమైన పరిణామం. మనిషికి సంతోషజనకంగా ఉంటుంది, స్పృహణీయంగానూ ఉంటుంది. ఎప్పుడైతే పరిణామం అంటూ ప్రారంభమైనదో అది ఉన్నతి వైపు కావచ్చును, అవనతి వైపు కావచ్చును. కానీ మనిషి దృష్టి అవనతి వైపు వెళ్ళదు. అంచేత పూర్వదశా పరిణామాన్ని ప్రీతితో స్వీకరిస్తాడు. తరువాత ప్రారంభమవుతుంది రెండో దశ. ఇది పరిణామమే, మార్పే. కానీ తరుగుదల వైపు. వడలు ముడతలు పడటం, కూడదీసుకుపోవటం, పొలుసు రేగటం, రంగు మారటం, కడకు కొరగాకపోవటం, ఇవన్నీ పరిణామాలే. అయితే అన్నీ అవతలి వైపు కనుకనే ఇది దేహం కాదు, శరీరం. కనిపించే శరీరం నశ్వరమని, దీనిలో కనిపించని ఆత్మ పదార్థం ఒకటి ఉందని, అది శాశ్వతమని, ఈ రెండింటినీ నియమించి ప్రవర్తింపచేసే పరమాత్మ ఒకడున్నాడని, ఎప్పటికైనా ఎల్లాగైనా ఈ జీవుడు ఆ పరమాత్మ సన్నిధిని చేరుకోవాలని ఎరిగినవాడు జ్ఞాని. వాడే జ్ఞాననిష్ఠుడు. ఈ జ్ఞానం ఒక్కమారు వచ్చి పడదు. క్రమక్రమంగా అభ్యాసం వల్ల, ఆచార్య కటాక్షం వల్ల, భగవద్ అనుగ్రహం వల్ల లభిస్తుంది. అట్లాంటి జ్ఞానం వీడికి కుదురుకునే దశలు 4 ఉన్నాయి. వాటినే స్థితప్రజ్ఞావస్థలు అంటారు. వాటిలో మొదటిది యతమానావస్థ. ఈ దశ మనిషి జ్ఞాన సాధన ప్రయత్నాలలో మొదటి మెట్టు. మన కన్ను, ముక్కు, చెవులు మొదలైన ఇంద్రియాలు ఎప్పుడూ ఊరక ఉండవు. కన్ను దేన్నో చూడాలని, చెవి దేన్నో వినాలని, ముక్కు దేన్నో మూర్కోవాలని, ఇట్లా ఆయా ఇంద్రియాలు ఆయా విషయాల వైపు పరుగులు పెడుతూనే ఉంటాయి. అట్లా ఇంద్రియాలు విషయాల వైపు పరుగులు పెట్టకుండా తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకున్నట్లుగా అరికట్టడం మొదటి మెట్టు. ఇది యతమానావస్థ. కంటికి చూసే శక్తి ఉంటుంది, చూపులో లోపం లేదు. తెరిచే ఉంది కన్ను, ఎదురుగా రూపం ఉంది, నడుమ అడ్డంకి ఏమీ లేదు. అయినా ఆ రూపాన్ని చూడకుండా ఈ కన్నును ఆపగలగాలి. అలాగే చెవి, ముక్కు, ఇట్లా ఇంద్రియాలను వశంలో ఉంచుకోవటం స్థితప్రజ్ఞావస్థలలో మొదటి దశ. ఇక రెండోది ఆత్మ కాని ఇతర పదార్థాల విషయంలో తటస్థుడుగా ఉండటం. ప్రియం కలిగిందని పొంగిపోడు, అప్రియం చేకూరిందని కుంగిపోడు. ఆత్మాతిరిక్తాలేవి అతనికి పట్టవు. ఇంద్రియ నిగ్రహం కలిగాక పొంగు కుంగులకు లొంగని మనోదార్ఢ్యం ఏర్పడుతుంది. ఇది స్థితప్రజ్ఞావస్థలలో రెండోది. దుఃఖాలకు చెదరడు, సుఖాలకు కరగడు. శుభాశుభాలు వేరు, సుఖ దుఃఖాలు వేరును. శుభాశుభాలు ఎప్పుడో వచ్చేవి, సుఖదుఖాలు ఎప్పుడూ ఉండి మనిషిని అటు ఇటు లాగేవి. ఎప్పుడో ఒకసారి వచ్చే శుభాశుభాల కంటే ఎప్పుడూ వెంటాడే సుఖదుఖాలకు ఆ మాత్రం ఈ మాత్రం వాడు తలబొగ్గక తప్పదు. వశిష్ఠాది మహామునులు సైతం తప్పించుకోలేని స్థితి ఇది. అట్లాంటి స్థితిలో చెదరక కరగక ఉండటం, వేటి పట్ల అనురాగం, కోపం, భయం లేకుండా ఉండటం. కోరికలంటే అనురాగం, అవి దొరకవేమో అని భయం, దొరక్కపోతే తత్కారకుల మీద ద్వేషం. ఇవేమీ లేని మనస్థితి మూడో దశ. ఆత్మాభిరమణం తప్ప వీడికి వేరొక దాని యందు దృష్టి ఉండదు. ఆత్మస్వరూప జ్ఞానం కలిగి కడమవేవీ తననేమీ చేయలేని స్థితికి చేరి అన్నీ తన చెప్పు చేతల్లో పెట్టుకున్నవాడై కేవలం ఆత్మారాముడుగా ఆత్మానందాన్ని పొందే దశ నాలుగవది. ఎంతో మానసికమైన సాధన చేస్తే కానీ ఇట్లాంటివి సిద్ధించవు. విషయం తెలియటం వేరు, అది అనుభవానికి రావటం వేరును. అనుభవానికి తెచ్చుకోగలిగితే, అందుకు తగిన సాధన చేస్తే, ఫలితం పొందగలిగితే సంతోషం. లేకపోయినా విషయం తెలుస్తుంది, కొంతకు కొంత ఎట్లాగైనా ఇది ఉపకరిస్తుంది, అప్పుడు సంతోషమే.